పూర్వకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. Horse receives energy from another star and so on. ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రానికి, ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రానికి ఎనర్జీ రిసీవ్ అవుతుంటుంది. సన్ రిసీవ్స్ ఎనర్జీ ఫ్రమ్ ఎ స్టార్. సన్ కూడా ఒక నక్షత్రమే. దీనికి ఇంకో స్టార్ నుండి సన్ కి ఎనర్జీ రిసీవ్ అవుతుంటుంది. ఎర్త్ రిసీవ్స్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. సన్ నుండి ఎర్త్ కి ఎనర్జీ రిసీవ్ అవుతుంది. ఈ మూడో దానికి అబ్జెక్షన్ మీకేం అనిపించదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆల్రెడీ తెలుసుకున్నారు సైన్స్ లోను సోషల్ లోను. ఎర్త్ రిసీవ్స్ ఎనర్జీ ఫ్రమ్ సన్ అనేది. సన్ ఈజ్ ద అల్టిమేట్ ఎనర్జీ సోర్స్. ఎర్త్ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, సూర్యుడి నుండి శక్తిని గ్రహిస్తోంది. అయితే సూర్యుడు ఈ మండలాన్నంతా, సౌరమండలాన్నంతా వేసుకొని, 9 గ్రహాలని వేసుకొని వేరే నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఆ నక్షత్రం యొక్క కంట్రోల్లో తను ఉన్నాడు అనమాట. సో దేర్ ఇస్ దానికి దీనికి కనెక్షన్ ఉంటుంది. అలాగే మళ్ళా ఆ నక్షత్రం ఈ సూర్యుడిని, ఈ గ్రహాలని వేసుకొని మళ్ళీ ఇంకో నక్షత్ర సమూహం చుట్టూ తిరుగుతుంటుంది. సో అది మళ్ళా ఆ స్టార్ ఇంకో స్టార్ నుండి తను శక్తి తీసుకుంటుందని అర్థం. మీరు వచ్చి మొదటి 10 వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అయింది. సో గుర్తు చేయటం చెప్పాను. సో ఎనీవే, ఎర్త్ రిసీవ్స్ ఎనర్జీ ఫ్రమ్ సన్. బాడీ అండ్ మైండ్ రిసీవ్స్ ఇంపల్సెస్. ఈ బాడీ అండ్ మైండ్ ఏం చేస్తుంటే ఈ ప్రపంచం నుంచి ఇంపల్సెస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఇంపల్స్ కూడా శక్తే. ఆ ఇంపల్స్ ని డీకోడ్ చేస్తాయి అండ్ సీజబుల్ ఎనర్జీని ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. యాక్చువల్గా ఇది జరిగేది మాట లోపల. ఈ సీజబుల్ ఎనర్జీ ఉందే, అది అబ్జర్వ్ బై ద సెల్స్ అండ్ ఫార్మ్స్ ఫోర్స్. ఈ శరీరంలో సెల్స్ ఆ శక్తిని తీసుకుంటాయి, అవి ఒక ఫోర్స్ ఫామ్ చేస్తాయి. దానివల్ల దే విల్ గెట్ సర్టెన్ ఫిజికల్ పారామీటర్, దట్ ఈస్ అ ఫోర్స్. వీటికి ఏదైతే ఎనర్జీ సప్లై చేయబడిందో సెల్స్ కి, దానికి ఒక రిజల్టెంట్ ఇంటెన్సిటీ కూడా ఉంటుంది అని తెలుసుకున్నాం ఇంతకు ముందు. Therefore, cosmic energy reaches this earth from innumerable sources. కేవలం సన్ నుండే కాదు, స్టార్స్ నుండి కూడా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది. సమ్ ఆర్ హార్మ్ఫుల్, సమ్ ఆర్ యూస్ఫుల్ టు హ్యుమానిటీ. ఈ మనుషులకు మనుగడకి కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని హార్మ్ఫుల్ ఉంటాయి. అట్మాస్ఫియర్ serves as our disinfection chamber, protect us from harmful one. మనని ఈ కాస్మిక్ కిరణాలు, ఏవైతే హార్మ్ఫుల్ కాస్మిక్ కిరణాలు ఉన్నాయో, రేడియేషన్ ఉన్నాయో వాతావరణంలో, వాటి నుండి అట్మాస్ఫియరే మనకి కాపాడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఓజోన్ లేయర్ కాపాడుతోంది, అల్ట్రావైలెట్ కిరణాలు నుండి వచ్చేదాన్ని ఫిల్టర్ చేసి చదువుతూనే ఉంటారు మీరు. సో డిస్ఇన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ అయి ఉందన్నమాట. ఫ్రమ్ ఎవ్రీవేర్, అన్ని సోర్స్ నుండి, ఫోర్ ఇంపల్స్. ఇంపల్స్ ఏమిటి? టినీ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎనర్జీ. చిన్న చిన్న యూనిట్ వాల్యూ ఉన్న టినీ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ పాకెట్స్ లాంటివి ఒక రకంగా చెప్పాలంటే, క్వాంటమ్స్ అని చెప్పచ్చు వాటిని. సో అవి ఇంపల్స్ పోర్ అయిపోతాయి మన మీద. వర్షం పడింది, వర్షంలో చినుకులు పడినట్టు పట్టుకుంటూనే ఉంటాయి. ఇన్ కోడెడ్ ఫామ్, కోడెడ్ ఫామ్ లో వస్తుంటాయి. వాటి యొక్క రేట్ ఎలా అవుతుంది అంటే, ద రేట్ ఆఫ్ 120 per second. ఒక మనిషి ఒక సెకండ్ లో 120 ఇంపల్సెస్ రిసీవ్ అవుతుంటాడు. అయితే అన్ని ఇంపల్సెస్ తన లోపలికి వెళ్తాయి, కోడ్ డికోడ్ అవుతాయి. కొన్నిటినే తను సెలెక్టివ్ గా రెస్పాండ్ అవుతాడు. సో రైట్, అదేంటయ్యా? వాడి వాసనస్ మీద ఆధారపడి. సో సీజబుల్ ఎనర్జీ ఫ్రమ్ ద డికోడ్ ఇంపల్స్ అబ్సార్బ్డ్ బై ద సెల్స్. ఈ సెల్స్ ఉన్నాయే శరీరంలో ఉండే కణాలు, దానిలో ఈ ఈ యొక్క ఇంపల్సెస్ ని డీకోడ్ చేయటం అనే ప్రాసెస్ ద్వారా వచ్చిన ఎనర్జీ అయితే ఉందో, సీజబుల్ ఎనర్జీ, అవి అబ్సార్బ్ చేసుకుంటాయి. తద్వారా అవి కొన్ని బలాన్ని పొందుతాయి, ఫోర్స్ ని పొందుతాయి. దిస్ ఇన్ టర్న్ గివ్స్ రైస్ టు ఎమిషన్ ఆఫ్ ఫోర్స్. వాటి నుండి ఫోర్స్ విడుదల, బలం విడుదలవుతుంది, వాటి బలం చేకూరుస్తుంది. ఆ బలాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అది. ఎలాగా? విచ్ ఈస్ సబ్ డివైడెడ్ ఇంటూ ఎనర్జీ, ఫిజికల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, సెక్షువల్, మాలిక్యులర్, ఎలక్ట్రానిక్ అండ్
ఫోర్సెస్ ఆర్ ఎనర్జీస్. సో ఇక్కడ ఈ ఫిజికల్ యాక్షన్స్ లోను లేదా ఇంటెలెక్చువల్ యాక్షన్ లోను ఇమోషనల్ ఎనర్జీస్ గాను సెక్షువల్ ఎనర్జీ గాను మాలిక్యులర్ ఫోర్సెస్ గాను ఎలక్ట్రానిక్ ఫోర్సెస్ గాను రకరకాల ఫోర్సెస్ రూపంగా రకరకాల యాక్టివిటీస్ లో ఎండర్ అయ్యేట్టుగా చేస్తుంది. సో కోడెన్ ఇంపల్స్ అంటూ వస్తే ఈ ఎల్లోగా సర్కిల్ ఉంది కదా, చూడండి కర్సర్ తో చూపిస్తున్నాను. ఈ ఎల్లో సర్కిల్ కోడెడ్ ఇంపల్స్. ఈ కోడెడ్ ఇంపల్స్ అనేది వెన్ డీకోడ్ చేయబడినప్పుడు when decoded flares up, so either become sizable amount of energy or just burnt up and leaves nothing behind. సో ఈ కోడెడ్ ఇంపల్స్ ఏదైతే లోపలికి వస్తుందో బ్రెయిన్ లోకి, బ్రెయిన్ అండ్ మెయిన్ కాంప్లెక్స్ లోకి, అది ఏం చేస్తుంది, ఫ్లేర్ అప్ అవుతుంది. రెండు డైరెక్షన్ అవ్వచ్చు. ఒకటి ఏంటంటే సీజబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రావచ్చు, లేదా జస్ట్ బర్న్ అయిపోవచ్చు. ఈ జస్ట్ బర్న్ అయిపోవటానికి కారణం ఏంటంటే ఇంప్రాపర్ మెథడ్ ఆఫ్ డీకోడింగ్. సో ఈ కోడింగ్ నుండి డీకోడింగ్ అయ్యే ప్రాసెస్ ప్రాపర్ మెథడ్ గా అవ్వచ్చు, ఇంప్రాపర్ మెథడ్ లో అవ్వచ్చు. సరి అయిన పద్ధతిలో జరగచ్చు, సరి అయిన పద్ధతి కాకుండా జరగచ్చు. బట్ రెండిట్లో రిజల్ట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బట్ ఒక కేసులో బర్న్ అప్ అయిపోతుంది, ఏం మిగల్చదు. బట్ రెండు దాంట్లో కాకుండా ఒక సైజబుల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కింద ఫామ్ అవుతుంది, స్టోర్ చేయగలిగే పొజిషన్ లో ఉంటుంది. సో ఇంప్రాపర్ మెథడ్ కింద డీకోడ్ అయింది అంటే బర్న్ పోవటంలో అవుతుంటే పర్సన్స్ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్, ఎలక్ట్రానిక్, మాలిక్యులర్, సెక్షువల్ ఇంటర్ప్లే ఓవర్ వన్ అనదర్. ఈ ఇక్కడ అన్హార్మోనిక్ ఇంప్రాపర్ మెథడ్ లో డికోడింగ్ జరిగితే ఈ ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ అనేవి ఇవి ఇన్హార్మోనిక్ గా ఉంటాయి. ఇన్హార్మోనిక్ అంటే ఏంటంటే, హార్మోనిక్ అంటే ఏంటంటే సపోజ్ ఓ నలుగురు కలిసి ఒకే పాట పాడుతున్నారు అనుకో, అందరూ చక్కగా ఒకే స్థాయిలో, ఒకే రిథమ్ లో, ఒక టోన్ లో, ఒక రకమైన మోడ్యులేషన్ లో పాడితే అందంగా ఉంటుంది. ఎవడిష్టం వచ్చినట్టు స్థాయిలో వాడు, ఎవడిష్టం వచ్చిన తాళంలో వాడు పాడుతుంటే ఇన్హార్మోనిక్ గా ఉంటుంది. సిమిలర్లీ అలాగే హార్మోనిక్ గా ఐఈఎస్ఎం ఉండకుండా ఇన్హార్మోనిక్ గా ఉంటాయి ఇంప్రాపర్ మెథడ్ డికోడింగ్ లో. సో ఫోర్ ఇక్కడ ప్లే చేయడం మొదలవుతాయి. ఐ సెంటర్ ఈ ప్లస్ ఎన్ డామినేట్ చేయడం ట్రై చేస్తుంది, లేదా ఈ ప్లస్ ఎస్ ఐని డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఈ టోటల్ ప్రాసెస్ అంతా కేయాస్ గా ఉంటుంది అండ్ బర్న్ అప్ అవుతుంది, ఎగ్జాస్ట్ అవుతుంటుంది. ఇది జనరల్ ఫేట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లో ఇలా జరుగుతుంటుంది. సపోజ్ ప్రాపర్ మెథడ్ గా డీకోడింగ్ అయింది అనుకో, సీజబుల్ ఎనర్జీ వస్తుంది. ఒక సెకండ్ కి ఎన్ని ఇంపల్సెస్ లోపలికి వెళ్తాయి అనుకున్నావు? 120 ఇంపల్స్ లోపలికి వెళ్తాయి. అంటూ కొన్నే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు నీ యొక్క వాసనాస్ బట్టి, అవి జనరల్గా ఇంప్రాపర్ మెథడ్ లో డీకోడ్ అయ్యి బర్న్ అప్ అవుతాయి. బట్ మిగతా ఉన్నాయి కదా నువ్వు సెర్చ్ చేయనివి, అవి కూడా ప్రాసెస్ అవుతాయి. సబ్టిల్ ఎనర్జీ వస్తుంది. బట్ ఈ ఎనర్జీకి మళ్ళీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిసిపేషన్ అవ్వచ్చు ఆ ఎనర్జీ, లేదా అవి స్టోర్ అవ్వచ్చు, సెల్ లో స్టోర్ అవ్వచ్చు ఎమిషన్ ఆఫ్ ఫోర్స్ కింద రావడానికి ఫ్యూచర్ లో. సపోజ్ అవి సెల్ లో స్టోర్ అయ్యి ఫోర్స్ ఎమిట్ అయిపోయాయి, అది ఇంక్రీజ్ చేస్తాయి ఇన్నర్ టోన్ ఆఫ్ ఎ పర్సన్. ఓ పర్సన్ యొక్క ఇన్నర్ టోన్ ని ఇంక్రీజ్ చేస్తాయి. సో హార్మోనిక్ గా ప్రోగ్రెసివ్ గా ఎవల్యూషన్ డైరెక్షన్ లోకి వెళ్తాడు. అంటే సెక్షన్ 1 నుండి సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 మైండ్ డెవలప్ అవుతుంది. దానికి సంబంధించిన బ్రెయిన్ సెల్స్ కూడా డెవలప్ అవుతాయి. అలా కాకుండా నార్మల్ అవుతుంది, డిసిపేషన్ ఎక్కువ జరుగుతుంటుంది. దీన్ని మనం లీకేజ్ అంటాం. లీకేజెస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ డిస్పేజ్ అవుట్ అవుతున్న ఎనర్జీ ఏంటంటే ఎగ్జాస్ట్ అయ్యే పర్సన్ ఎగ్జాస్ట్ అయిపోతాడు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా, సెక్షువల్ గా, ఇంటెలెక్చువల్ గా త్రూ ద వేరియస్ లీకేజెస్. రకరకాల లీకేజెస్, ఐ సెంటర్ ఒక లీకేజ్ వల్ల, ఈ సెంటర్ ఒక లీకేజ్ వల్ల, ఎస్ సెంటర్ ఒక లీకేజ్ వల్ల, ఎం సెంటర్ ఒక లీకేజ్ వల్ల. సో ఈ లీకేజెస్ కూడా మనం ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. లీకేజ్ ఐడెంటిఫై చేస్తుంటే ఆటోమేటిక్ గా వాటిని రెగ్యులేట్ చేయడానికి కూడా ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ సైజబుల్ ఎనర్జీ కనుక లోపల అక్యూములేట్ చేసినట్లయితే అక్కడ ఇన్నర్ టోన్ డెవలప్ అవుతుంది, లేదా డిసిపేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఇన్నర్ టోన్ డెవలప్ అయినప్పుడు పర్సన్ లో సెక్షన్ వైజ్ డెవలప్మెంట్స్ మొదలవుతాయి. సో మైండ్ ఒక సెక్షన్ 1 ఆల్రెడీ ఆల్మోస్ట్ డెవలప్ అయి ఉన్నది, బట్ ఇన్ హార్మోనిక్ ఉన్నది హార్మోనిక్ గా మారుతుంది. సో అక్కడ ఫిజికల్, ఎమోషనల్, సెల్యులర్, సెక్షువల్ అనేది సెల్యులర్ లెవెల్లో జరిగే ప్రాసెస్. అది సెక్షన్ 2 ఫుల్ గా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇంటెలెక్చువల్ అనేది ఆపరేషన్ లోకి వస్తుంది. ఇది సెల్యులర్, మాలిక్యులర్ లెవెల్లో జరుగుతుంది. అలాగే సెక్షన్ 4 వచ్చేటికి మాలిక్యులర్ లెవెల్లో రెస్పాన్సెస్ ఇస్తుంది.
సెక్షన్ 4 అనేమో ఎలక్ట్రానిక్ లెవెల్‌లో రెస్పాన్స్ ఇస్తుంది. సో, ఇది పారామెంటల్ సెంటర్, ట్రాన్స్‌మెంటల్ సెంటర్ సంబంధించిన విషయం. వీట్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సెక్షన్ 1 హార్మోనిక్‌గా మార్చడం అనేది మన టార్గెట్ కదా! రేపు మిగతాది చూద్దాం. ధన్యవాదాలు.